సినీ పరిశ్రమ అమరావతి రైతులకు మద్దతుగా వెంటనే వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు మనం నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా యువ నాయకుడిగా అందరికీ సుపరిచితం. అమరావతి పరిరక్షణ సమితి సంబంధించి ఉద్యమంలో తీవ్రంగా 85 రోజుల నుంచి ఉద్యమం కోసం తీవ్రంగా యువత ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ రైతులకి అండగా నిలుస్తున్న వ్యక్తి రావిపాటి సాయికృష్ణ. ఈయన రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చాడు, అసలు ఈ ఉద్యమంలో యువత పాత్ర ఏంటి, యువత నష్టపోయేది ఏంటి, రాజధాని తరలించడం ద్వారా రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు అనే అంశాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సాయికృష్ణ గారు ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నారా? ఉద్యమంలో ఉధృతంగా చేస్తూ ఉన్నారు. మీకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఆదేశాలు అనేది ఏం లేదు సార్. సోషల్ కాజ్తో పోరాటం అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు సార్. సామాజికంగా పోరాటాలు కానివ్వండి, పర్యావరణ పరిరక్షణ విషయంలో కానివ్వండి, పారిశుభ్య విషయంలో కానీ చాలా విషయాల్లో నేను ముందుంటాను. అన్ని విషయాల్లో అది కాబట్టి చిన్నప్పటి నుంచి నేను మా సాయి మిత్రమండలిని ఉన్నాం. అన్ని విషయాల్లో పెద్ద అంటే ముందుంటాం మాకు అలవాటు. కాబట్టి అందులో భాగంగా ముఖ్యంగా అమరావతి అనేది రాజధానిగా ప్రకటించి 5 సంవత్సరాలు గడిచిందండి. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరి ఈ రకంగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల మధ్య కక్షపూరిత వైఖరిని ప్రజల మీద రుద్దుతూ అది లేని సమస్యను రాష్ట్రంలో లేని సృష్టించి ఈ రకంగా రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనే ఒక బాధతో ఏదైతే 33,000 ఎకరాలు మా భవిష్యత్తు కోసం రైతులు త్యాగం చేశారండి. ముఖ్యంగా ఆ రైతులకి మనం అంటూ ఉండాలి, సపోర్ట్గా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. మీరన్నారు ఆదేశాలని చెప్పి, మరి నేను యూత్ నాయకుడిగా ఉన్నాను. తెలుగు యువతలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను గుంటూరు జిల్లాలో. చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఈ అమరావతి అనేది ఏర్పాటు చేసింది. అమరావతి రాజధానిగా ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 33,000 ఎకరాలు సమీకరించి భూమిని ఈ రకంగా రాజధాని అనే పేరుతో అమరావతి అనే రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటు చేసి సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. కాబట్టి అది మేము ఒకటే కోరుకుంటూ ఉన్నాం. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లానే కాదు, ఇది రాష్ట్ర ప్రజల సమస్య, రాష్ట్రం సమస్య. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ పోరాడాలనే ఉద్దేశంతో. కాబట్టి అది కూడా మాకు ఇంకా ఎక్స్ట్రా బలంగా ఉంది. దానికి తోడు సోషల్ కాజ్తో మేము పోరాడుతున్నాం. కాబట్టి మాకు జనం నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా యువత ఈరోజు పోలీసులు కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అయినా ఒకటండి, కేసులకి జైలు బెయిలు మాకు కొత్త కాదు. కేసులకు భయపడే పరిస్థితి లేదు. మేము ఒకటే ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నాం. అదే నేను అడుగుతున్నప్పుడు అంత ఉద్యమంలో ఇంత యాక్టివ్గా పాల్గొనడానికి మీకు ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి? మీరు అన్నారు ఆదేశాలు అంటే ఏం లేవండి. సొంతంగా మేమేంటంటే యువతగా మాకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో యువత విద్యార్థుల భవిష్యత్తు అగమ్యవచ్చిన పడుతుంది కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది ఉద్యమం. కానీ మీరు తెలుగు యువత జనరల్ సెక్రటరీ గుంటూరు జిల్లాకి ప్రధాన కార్యదర్శి అంటే మీరు పార్టీలో ఉన్నారు. మీకు పార్టీ నుంచి ఆదేశాలు రాలేదా? పార్టీ అదే చెప్పడం జరిగింది సార్. ఈ అమరావతి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఆదేశించడం ముందే ఆదేశించారు. ఇది తప్పు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా ప్రజల మీద ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఆదేశించడం జరిగింది. మేమందరం విద్యార్థి యువజన చేసి ఫామ్ అవడం జరిగింది. ఏదైతే ఈ అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మొన్న, ఆ తర్వాత నుంచి మేము రైతులకు మద్దతుగా మేము ఉండాలనే ఉద్దేశంతో గుంటూరులో ఉన్న యువజన విద్యార్థి సంఘాలను ఏకతాటిపైకి వచ్చి మేమందరం అన్ని రాజకీయ పార్టీ నేతలను కలవడం జరిగింది. ముఖ్యంగా ముందు ఎవరైతే అమరావతి సృష్టికర్తగా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు కలిసాం. చంద్రబాబు గారు మాకు ఆ రోజు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దేనికి ఇది కనుక జరిగితే, ఈ 3 రాజధాని జరిగితే రాష్ట్రంలో లేని సమస్య ఇది సృష్టించారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. యువత విద్యార్థి లోకం పూర్తిగా నష్టపోయింది. ఒక రాష్ట్రానికి రాజధాని ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఏ విధంగా అయితే మరి హైదరాబాద్ని గతంలో చూసుకుంటా ఉంటే
హైదరాబాద్కి వాళ్ళ తెలంగాణలో ఉన్న సింహభాగం ఆదాయం హైదరాబాద్కి సమకూర్చి పెడతా ఉంది తెలంగాణలో. అది నేనే ఆ రోజు సైబరాబాద్ పెట్టడం జరిగింది, సృష్టించడం జరిగింది. ఈరోజు ఐటీ సెక్టర్ డెవలప్ అయింది కాబట్టి చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు మీటింగ్లో. నిజంగా ఈ నాయకులకి 3 రాజధానులు అంటున్నారు, వైజాగ్ మీద ప్రేమ ఉంటే లులు అదానీ గ్రూపులనే ఉన్నాయండి, పెద్ద డేటా సెంటర్. అటువంటివి తరిమేసి ఈరోజు రాజధాని ఇస్తున్నామంటే అది ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అక్కడ. అంటే మీకు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు, కానీ ఆయన ఒక పార్టీ నాయకులు, మీరు జేఏసీ అంటున్నారు. జేఏసీ అనేసరికి వివిధ పార్టీ నాయకులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ వచ్చి చేరతారు. ఇవాళ జేఏసీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారా, వేరే మిగతా వర్గాల వాళ్ళు కూడా ఉన్నారా? మా పార్టీ తరఫున మాకు ఆదేశాలు అందినాయి. అట్లాగే అన్ని రాజకీయ పార్టీల నుంచి వాళ్ళ యొక్క యువజన విద్యా సంఘాలకు ఆదేశాలు ఉంటాయి. ఎందుకంటే పార్టీ నాయకులు ఒక పొలిటికల్ జేసీలో పెట్టుకున్నారు, ఏదైతే ఆ డాక్టర్లు, లాయర్లు, ఆడిటర్లు ఉన్నారో వాళ్ళు నాన్ పొలిటికల్ జేసీ పెట్టుకున్నారు. మేమేదైతే ఉన్న యువత విద్యార్థులందరూ కలిసి మేము ఒక జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికో 2 జిల్లాలకు సమస్య కాదండి, 29 గ్రామాల 2 జిల్లాలు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య కాబట్టి మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు 29 గ్రామాల రైతులు చూసుకున్నామంటే పార్టీలు పక్కన పెట్టేశారండి. ఎవరు ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు, ఓ పచ్చ కండ వేసుకొని రైతు జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్నారు, గ్రీన్ కండ. ఎందుకంటే ఇది రాజధాని అనేది అందరికీ సమస్య కాబట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చారు. కాబట్టి మేము కూడా అన్ని రాజకీయ పార్టీ సంబంధించి అదే ఇప్పుడు మీదైతే 29 గ్రామాలకు సంబంధించి పోరాటం చేస్తా ఉన్నారు. మీరు ఏర్పడిన జేఏసీలో, మీరు యాక్టివ్గా ఉన్న జేఏసీలో ఓన్లీ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారా, వేరే పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారండి? మాతో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు నూనె పవన్ తేజ గారు ఉన్నారు. తర్వాత సామాజికంగా పోరాడుతున్నాడు జిలానీ అనే యువకుడు, ఎప్పటి నుంచో కాదు మాకంటే సీనియర్, తను ఉన్నారు. ఆ తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు ఏఐవైఎఫ్ నుంచి ఉన్నారు. అలాగే ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుబ్బారావు గారు ఉన్నారు. అలా అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ యొక్క విద్యార్థి యువజన సంఘాలు యాక్టివేట్ చేసి జనసేన నుంచి ఎవరు లేరు. యాక్చువల్లీ జనసేనకు సంబంధించి ఏమైందంటే సార్, మేము ఎప్పుడైతే ఫస్ట్ ఉద్యమంలో స్టార్ట్ చేసామో పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నుంచి కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోయి ఆ రోజు హడావుడి మధ్యాహ్నం చెల్లని తెలిసింది. దానికి ముందు జనసేన పార్టీకి సంబంధించిన విద్యార్థి యువజన నాయకులు కూడా మాతో పాటు కలిసి వచ్చారు, ఉద్యమంలోకి కొన్నాళ్ళు కొనసాగారు. ఏదైతే మన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి కొంచెం ఏంటంటే మాతో వాళ్ళు దూరం జరగడం జరిగింది. అయినా మేము ఎక్కడ ఉద్యమానికి వెనకడు వేయటం లేదు. ముందు నుంచి మాకేం అలవాటు అంటే సార్, 100 మంది ఉన్న ఉద్యమం చేస్తాం, 1000 మంది ఉన్న ఉద్యమం చేస్తాం, ఒక్కడున్న ఉద్యమం చేస్తున్నాం. ఎందుకు ఆ రకంగా ముందుకెళ్తా సాగుతుంది. కాబట్టి ఇందులో ఆ రకంగా జనసేన పార్టీ పక్క జరిగింది. ఏదో బీజేపీ జనసేన సపరేట్ ఎజెండా ఉందని చెప్పారు, ఉద్యమం చేస్తామని అప్పుడు అన్నారు. కానీ ఇంతవరకైతే మాకైతే ఉద్యమంలో ఎక్కడ తగలేదు. ఏదో వాళ్ళ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కానీ సార్ ప్రత్యక్షంగా మాల పోరాటాల్లో కూడా మాత్రం రాలేదండి. ప్రత్యక్షంగా ఈ పోరాటం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 82 రోజులండి. రైతులు అందరూ ఏకతాటిపైకి వచ్చి అందరూ ఉద్యమం చేస్తా, మహిళలు, ముఖ్యంగా మహిళలు సార్, ఈ వాస్తవాలు మాట్లాడుకుంటే మేము మాతో సహా ఓ రకంగా భయపడ్డారండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే వాళ్ళు చేస్తున్న ఒక రౌడీ రాజ్యం, ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకుని నియంత్రణతో పోకడలు వెళ్తా ఉన్నారో, కేసులు పెడతా ఉన్నారో, మనకెందుకులే అని చెప్పి భయపడ్డ సంఘటనలు ఉన్నాయండి. ఎప్పుడైతే రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, అలాగే గుంటూరు, విజయవాడ సంబంధించిన మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడారో ఆ రోజు నుంచి మహిళలే మాకు స్ఫూర్తిదాయకమని మేము చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఏదో మేము గొప్పలు చెప్పడం కాదు, వాస్తవాలు మాట్లాడుకోవాలా. ఈరోజు మహిళా తల్లులందరూ కలిసి ఒక ఆదిపరాశక్తుల్లాగా ముందుకొచ్చి ఉద్యమం నడిపిస్తున్నారు. పోలీసులకు ఎదురెళ్ళారు, కేసులకు భయపడకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఈరోజు రాజధాని ప్రాంత మహిళలు, గుంటూరు కృష్ణా జిల్లా మహిళలు. మహిళల మీద పెద్ద ఎత్తున చైతన్యం వచ్చి గుంటూరు కృష్ణా జిల్లా మహిళలు వచ్చి బయటకు వచ్చి, కానీ దీనికి ఒక సామాజిక వర్గం అనేది కలరద్దారు. నిజంగా ఆ సామాజిక వర్గం మీద ఎంతమంది ఎన్ని క్లారిటీలు ఇచ్చినా లేదు, ఇది పెద్ద మొత్తంగా జరిగేది ఆ సామాజిక వర్గానికి, రేపొద్దున పై చేయేది కూడా కమ్మ సామాజిక వర్గానిది. అందుకే దీన్ని అడ్డుకోవాలనేది కొంతమంది ప్రయత్నంగా మీరు చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళే ఉంటారు, కమ్మ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి మేము ఇది చేయడానికి కుదరదు, 3 రాజధానులు ఉంటే మంచిది అంటారు. నిజంగానే ఆ కమ్మ సామాజిక వర్గం వల్లే ఇదంతా ఇబ్బంది జరుగుతుందా అసలైన రైతులకి? దురదృష్టం ఏంటంటే అండి, 2019 ఎన్నికల తర్వాత సమాజాన్ని కులాల వారీగా విడగొట్టేసి రాజకీయ లబ్ధి పొందిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.
ఆ తర్వాత వ్యక్తుల మధ్య కక్షని, రాజకీయ పార్టీల మధ్య కక్షని, కులాలను ఆపాదించారు. తర్వాత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఏ విధంగా అయితే 2019 ఎన్నికల్లో సమాజాన్ని కులాల వారీగా డివైడ్ చేశారో, ప్రాంతాల మధ్య ఇచ్చిపెట్టే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ రకంగా 3 రాజధానులు పెట్టి తెచ్చారండి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధిని వికేంద్రీకరించండి, అధికార వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ కాదు, అది ఎక్కడా లేదు. మీరు పోటీ పడుతున్న కంట్రీ ఏంటి? సౌత్ ఆఫ్రికా అనే దేశం. వాళ్ళే వద్దనుకున్నారు పార్లమెంట్లో, ఇది కరెక్ట్ లేదు 3 రాజధానులు అని చెప్పి. మరి ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, అభివృద్ధిని వికేంద్రీకరించండి. వెనకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు వెనకబడ్డ ప్రకాశం జిల్లాను డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మా నినాదం అదేనండి. ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు అన్నారు కులాలను ఆపాదిస్తున్నారని చెప్పి. ఈరోజు చూసుకుంటా ఉంటే అమరావతిని నాయకులు, మన దురదృష్టం ఏంటంటే కమరావతి అనే పేరు పెట్టి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం లబ్ధి చేకూరుతుందని ముద్ర వేశారండి. 33,000 ఎకరాలు త్యాగాలు చేసిన రైతులండి, వాళ్ళు భూమి ఇస్తే వారిలో కేవలం 5 నుంచి 6,000 మంది మాత్రం సంబంధించి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇచ్చారండి. అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి. 20,000 మంది సార్ సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నారు అందులో. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, కాపులు ఉన్నారు. ఇంకో విషయం చూసుకుంటే తాడికొండ నియోజకవర్గం, 29 గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గం, అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అండి. అది గత 25 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ రకంగా మీరు ఇవన్నీ చెప్తా ఉన్నా సరే, అంకెలు చెప్తా ఉన్నా, సంఖ్యలు చెప్తా ఉన్నా, లేదంటే వాళ్ళ రేషియో ఎంత ఉందని చెప్తా ఉన్నా, అల్టిమేట్గా ఇక్కడ ఇది అమరావతి అనేది డెవలప్ అయితే తెలుగుదేశం పార్టీకే ప్లస్ చంద్రబాబు నాయుడు గారి పేరే ముందుకెళ్తుంది అనే ఈర్ష భావాలతో ఏమైనా సాగుతుందంటారా, లేదంటే ఇంకా వేరే రీజన్ అసలు వద్దు, అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వెళ్ళిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది అనే ఉద్దేశం ఏంటది? ఇందాక చెప్పడం జరిగింది సార్. ఇది ఏంటంటే గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏమేంటంటే కొంచెం కమ్మ సమాజం అధికం ఉండొచ్చండి. ఈరోజు మీరు గుంటూరు జిల్లాలో సార్ 17 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిందండి. అలా కృష్ణా జిల్లాలో అంతేనండి, సింహభాగం వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే కదా సార్ వాళ్ళు గెలిచింది 2 నియోజకవర్గాల్లో. ఈరోజు ఒక పక్క 2 జిల్లాలకి ఏదైతే అన్యాయం జరుగుతూ ఉంది, ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది మీద ప్రభావం పడిద్దండి. ఇది ఒక 2 జిల్లాల సమస్య, 29 సంవత్సరాల కాలం చెప్పడం జరిగింది. ఒక అమరావతి కాదు, ఒక రాజధాని, రాష్ట్రానికి ఒక సుస్థిరమైన రాజధాని ఉంటే పరిశ్రమలు, పెట్టుబడులు డెవలప్ అవటం, అన్ని విధాలు డెవలప్ అవుతుంది. తద్వారా ఒక రాష్ట్రానికి మంచి పేరు, ఆ పేరు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఈరోజు మన రాష్ట్రానికి మొన్న కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ఏమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల, నిర్ణయాల వల్ల దేశానికే పీపీఎల్ వల్ల దేశానికే పెట్టుబడులు రాకుండా ప్రమాదం ఏర్పడింది, దేశ ప్రతిష్ట పోతుందని చెప్పడం జరిగింది. చివరికి ఆ స్థాయికి మనం దిగజారామా? మనం మరోసారి చెప్పడం, హైకోర్టులో చెప్పడం జరిగింది, మరో బీహార్ని తలపిస్తామని చెప్పడం జరిగింది. బీహార్ అనేది వెనకబడ్డ రాష్ట్రం, బీహార్ అనేది వెనకబడ్డ ప్రాంతం. అలాంటిది మన రాష్ట్రం విడిపోయాక, తలాతోక విడిపోయాక రాజధాని లేని ప్రాంతానికి రాజధాని లేకపోతే కుర్చీ వేసి కూర్చోబెట్టింది మన గుంటూరు, కృష్ణా జిల్లా అమరావతి ప్రాంత రైతులండి. ఇక ఎవరు కులం చూసుకోవాలా, మతం చూసుకోవాలా, జాతి చూసుకోవాలా, అందరూ కలిసి ఏకతాటి మీకు వచ్చి ఈ రకంగా చేయడం జరిగింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చుకోవడం కూడా జరిగింది. 33,000 ఎకరాలు రైతులు ఇవ్వడం అనేది ఎక్కడా లేదు ఇదని చెప్పడం కూడా జరిగింది. దాని వరకు మాత్రం అంటే ఈ కాజు మీద మీరు జేఏసీ ఏర్పడి పోరాటం చేస్తూ ఉన్నారు, అనూహ్యంగా మద్దతు పెరుగుతుందా, లేదంటే ఎప్పుడైతే 60 days వరకు కొంచెం బాగా ఉద్యమం ఊపులో ఉంది, దాని తర్వాత వేరే ఇష్యూస్కి డ్రాప్ అవ్వగానే ఉద్యమం ఎంతవరకు ఉద్ధృతంగా ఉంది? అంటే గతంలో చూసుకుంటూ ఉంటే సార్, రాష్ట్రం విడిపోయేటప్పుడు సమైక్యాంధ్ర కోసం పోరాటం జరిగింది. సమైక్యాంధ్ర కోసం పోరాటం అన్ని వర్గాలు కలిసి వచ్చినాయి, అందరూ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోకూడదాం ఆ రోజు అనుకున్నాం. మరి ఆ రోజు రాష్ట్రం విడిపోయింది, కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందా, లేకపోతే రాష్ట్రం తెలంగాణ వాళ్ళ ఉద్యమం వల్ల వచ్చిందా? సరే, ఓకే, విడిపోయాం. మళ్ళీ మనం మొదటి నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది, స్టార్ట్ అయ్యాం. ఈరోజు ప్రభుత్వమే పోలీసులను అడ్డం పెట్టుకొని, నియంతృత్వ పోకడలతో పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవస్థను వాడుకుంటా దుర్వినియోగం చేస్తా, రీసెంట్గా హైకోర్టు కూడా చాలాసార్లు వీళ్ళు చివాట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. 144 సెక్షన్ విషయంలో కానివ్వండి, మహిళలపై అరాచకాలు కానివ్వండి. ఇదేంటంటే ప్రభుత్వమే అణిచివేస్తున్న ఉద్యమం అండి ఇది. కాబట్టి మీరు అన్నట్టు మీకు మద్దతు పెరుగుతుందా తగ్గుతుందా అంటే నిలకడగా సాగుతూ ఉంది. మా ఉద్యమం అనేది ఆగదు సార్.
ప్రాణాలైనా అర్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ సార్ రాజధాని మా దగ్గర తరలిస్తే ఇప్పటివరకు సుమారు రాజధాని 29 గ్రామాల్లో ఈ అంశం మీద కలత చెంది కానీ దిగులు పెట్టి కావచ్చు లేదా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఎంతమంది చనిపోయారు? ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ రోజుకు ఒక మాట మాట్లాడటం, బీజేపీ వాళ్ళు ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, హై లెవెల్లో వాళ్ళతో సంబంధాలు మెయింటైన్ చేయడం కానివ్వండి, అలా రకరకాల సమస్యలు చూస్తూ ఉన్నారు ప్రజలు. రోజు వస్తున్నారు, దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. మేము వారానికి 2-3 సార్లు వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళ మద్దతు సంఘీభావం జరగడం జరుగుతుంది, కొన్ని నిత్యావసరాలు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే 49 నుంచి 50 మంది రైతులు చనిపోయారండి ఇప్పుడు దాకా. ఒక రైతు అయితే దీక్షా శిబిరంలోనే పురుగు ముందు డబ్బా తీసుకొని వచ్చి ఆ రోజు చనిపోతానని చెప్తే అందరూ వారించడం జరిగింది. అతను తెల్లారిపోతుంది గుండెపోటుతో చనిపోయాడు. ఈ రకంగా మానసిక వేదనకు గురి చేస్తూ ఇవాళ అన్నం పెట్టిన రైతన్నం మీకు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నాడు. దయచేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, ఇది తప్పు. ఈరోజు సార్ అక్కడ ప్రాంతం అంతా ల్యాండ్ అంతా ఫర్టిలిటీ కోల్పోయింది. గత 5 సంవత్సరాలుగా మిషనరీలు తిరుగుతూ ఉన్నాయి, కంకరు స్టోను క్రషర్లు పెట్టారు, ల్యాండ్ మీద చాలా మందానాలు ఒక లేయర్ ఏర్పడిపోయింది, ఫర్టిలిటీ కోల్పోయింది ల్యాండ్. రోడ్లు వేశారు, ఫ్లాట్లు ఇచ్చారు. ఇంకొక రకంగా చూసుకుంటే తాడి చేయటంతో గుంటలు ఉన్నాయండి. కాబట్టి మీరు చూస్తే తెలిసింది మా ఒకసారి వెళ్ళినప్పుడు ఈ రకంగా భూమిని ఈ రకంగా అయిపోయింది. భూమిని మళ్ళీ మిమ్మల్ని మారుస్తున్నాం, మీకు ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, డెవలప్ చేస్తాం అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మళ్ళీ ఒక పక్క రైతుల ఉద్యమాన్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, గ్రాఫిక్స్ అంటున్నారు అక్కడ కట్టిన కట్టడాలని. ఇదంతా కలత చెంది రైతులు అవమానిస్తున్నారండి. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు. దేశం బాగుపడాలంటే రైతు బాగుండాలా, సైనికుడు సరిహద్దు కాపలాగా అంటారు. ఈరోజు మరి అన్నం పెట్టిన రైతులను ఈ రకంగా బాధించి మానసిక వేదనకు గురి చేసి చనిపోయేదా తీసుకురావడం అనేది దారుణంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రైతులకు వచ్చేసరికి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళ మాదిరి ఆలోచించి భూములు ఇచ్చారు అని ఓ పక్కన పెద్ద పెద్ద నాయకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆ లబ్ధి ఇప్పుడు సోకాళ్ళు రాజమండ్రి ఎంపీ ఉండవల్లి గారే ఈ విషయాన్ని ఇచ్చారు. బయట ఉండే వాళ్ళకి ఉద్యమం అంతగా ఎక్కువ కనిపించకుండా ఇక్కడ ఉండే ప్రాంతం వాళ్ళు దాన్ని ఫీల్ అవుతున్నారు, దానివల్ల సఫర్ అవుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగానే ఏదైతే ఆ ప్యాకేజ్ కావచ్చు లేదా ఆ ప్లాట్లు కేటాయింపు కావచ్చు ఇవన్నీ రియల్ ఎస్టేట్ మాదిరిగానే అనిపిస్తుంది అనుకోవాలా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది, ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, దీనికి ఎవరు పెట్టుబడి పెట్టక్కర్లేదు, ప్రభుత్వం పెడతా ఉంది. సింగపూర్ లాంటి కంట్రీల నుంచి ఒక ఎంఓయూ కుదుర్చుకొని అలా విదేశాలతో అగ్రిమెంట్ కుదుర్చుకొని వారే డెవలప్ చేసి మనకి ఇచ్చే విధంగా, ఇది రియల్ ఎస్టేట్ సంబంధించి కాదండి. జనరల్గా రాజధాని ప్రకటిస్తే ఎక్కడైనా భూముల రేట్లు పెరుగుతాయన్నమాట వాస్తవం. అది దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులు ఏదో విధంగా దాన్ని డిస్మాటిల్ చేయాలన్న ఉద్దేశంతో కానివ్వండి, కొంచెం అలజడి చూద్దాం ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులు కాదు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. ఇందాక చెప్పడం జరిగింది, రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ని అవమానిస్తూ ఉన్నారు. రకరకాలుగా వాళ్ళ మానసిక వేదనకు గురి చేస్తూ వాళ్ళని రకంగా చేస్తూ వాళ్ళ ఫైనల్ టార్గెట్ అమరావతిని ఇక్కడి నుంచి తీసేయాలా, అమరావతిని తరలించేయాలా. ఇంకోటి చెప్పడం జరిగింది, 3 రాజధానులు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అన్నారు, అమరావతిలోని జ్యుడిషియల్ అసెంబ్లీ క్యాపిటల్ అన్నారు, తర్వాత కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. ఇక్కడ మహా అయితే 60-70 రోజులు జరుగుతాయండి సమావేశాలు. ఇంకెందుకండి దానికోసం క్యాపిటల్ అనేది ఎందుకు, ఆ పదం ఎందుకు? ఇంకా ఎక్కడైనా ఒక చోట పెట్టుకోవచ్చు కదా. ఇది తప్పండి. ఇది విద్యార్థి యోజనలో కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇందా మీరు చెప్పడం జరిగింది తగ్గుతూ ఉందని. ప్రజల్లో మాత్రం ఉంది సార్, ప్రజల హృదయాల్లో ఉంది. 5 కోట్ల ఆంధ్రులలో సింహభాగం ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు, కాదు బయటపడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ నియంత్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎన్ని కేసులు పెడతాదో, ఏ రకంగా ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో ఉన్నారండి. అది మాట ఫ్యూచర్ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎప్పుడైతే రైతులు బాగా ఉధృతంగా శాసనసభ సమావేశాల్లో చేసినప్పుడు బాగా హైలైట్ అయింది, కానీ దాని తర్వాత ప్రకటించారు ఆల్రెడీ అక్కడ మిలీనియం టవర్స్కి కూడా పనులు కూడా మొదలు పెడతా ఉన్నారు, జీవోలు కూడా రిలీజ్ అయినాయి. మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అడ్డుకోగలరా? తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో సార్ మా ఉద్యమం అనేది ఆపం. ఇంకా బలంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం. మా పోరాటాలు కంటిన్యూ చేస్తాం, కొనసాగుతూనే ఉంటాయి. రైతులకు అండగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను సార్, ఇది రైతులు వాళ్ళ భూముల కోసమో లేకపోతే వాళ్ళ పొలాల కోసమో రాజధాని డబ్బుల కోసం చేస్తున్న ఉద్యమం కాదండి. ఇది 33,000 ఎకరాలు త్యాగాలు చేసిన రైతులు మా కోసం, మా అందరి భవిష్యత్తు కోసం చేస్తున్న ఉద్యమం. కాబట్టి వారికి మద్దతుగా చేదోడు బాదుగా మేము ఉంటున్నామండి.
మా కార్యాచరణ మేము చేసుకుంటూ ఉన్నాం. రైతులు, ఎందుకంటే ఈరోజు మా భవిష్యత్తు, మా ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఏది రాష్ట్రం సుస్థిరంగా ఒక గట్టిగా ఉండాలంటే ముఖ్యంగా రాష్ట్రం అంతా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో మనకి పేరు ప్రతిష్టలు రావాలంటే ఒక రాజధాని ఉండాలి. అది ఒకటే రాజధాని ఉండాలా, ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని నినాదంతో ఏదైతే ఉత్తరాంధ్ర రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కూడా డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దీంట్లో సందేహమే లేదు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు కాబట్టి వీటి అనంతరం కూడా మా ఉద్యమం వివిధ రూపాల్లో ముందుకు తీసుకెళ్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజల్లో ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఇప్పుడంతా బాగుండొచ్చు అండి, అధికారులు, పోలీసులు, వాళ్ళ యంత్రాంగం అంతా వాళ్ళ కొమ్ముగాయచ్చు. కానీ రేపన్నది ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టకూడదు లేని సమస్యలను తీసుకొచ్చి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానం ప్రజాక్షేత్రంలో మేము విస్తృతంగా తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరుస్తామని తెలియజేస్తాం. అసలు మీకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఎందుకు? అసలు ఎప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి? సార్ మాది నర్సరావుపేట అండి. చైల్డ్హుడ్ అంతా నర్సరావుపేటలో జరిగింది. 2007లో గుంటూరు వచ్చాం, ఇంటర్మీడియట్ విద్య కోసం వచ్చాం. మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ కావడం వల్ల ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వచ్చేసాం. ఇంకా గుంటూరు వచ్చిన కొత్తలో మాకు చిన్నప్పటి నుంచి మాకు నర్సరావుపేటలో కోడేలు సుప్రసాదరావు గారు ఉండేవాళ్ళు. ఆయన మాకు చాలా ఆదర్శం. ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఆదర్శంగా ఉండేవి. ఆయన ప్రభావం మా మీద ఉంది. ఆయన చూస్తా పెరిగిన వాళ్ళం మేము. దురదృష్టశాతం ఈరోజు ఆయన మనతో లేరు. ఆ తర్వాత గుంటూరు వచ్చిన కొత్తలో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి పార్టీ అంటే అభిమానం పిచ్చి ఉంది. 2007 సంవత్సరంలో గుంటూరు వచ్చాం. 2007 సంవత్సరం 5లో వచ్చాం. 7లో బీటెక్ జాయిన్ అయినండి గుంటూరులో RVRNJC కాలేజీలో. అప్పటి నుంచి నాకు పార్టీ అంటే అభిమానం కాబట్టి క్రియాశీలక సభ్యత్వాలు ఉండే కదా సార్, తీసుకోవడం జరిగింది. అప్పట్లో తెలుగు యువత అంటే ఒక క్రేజ్ ఉండేది. మా జిల్లాలో కొమ్మినేని సాంబశివరావు గారు ఉండేవాళ్ళు. ఎక్కడ ఏ సమస్య అయినా వెళ్ళిపోవడం జరిగేది, ఆయన కారు వెళ్ళడం జరిగేది. బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఎప్పటికైనా తెలుగు యువత అనే ఆర్గనైజేషన్లో పనిచేయాలని కోరుకుండేది. కాబట్టి అప్పటి నుంచి నేను కాలేజీ లెవెల్లో విద్యార్థి నాయకుడిగా తిరుగుతూ ఉన్నాను. TNSF అని ఉంది, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్, TDP స్టూడెంట్ వింగ్. కాలేజీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, సిటీ సెక్రటరీ చేయడం జరిగింది. తర్వాత 2009 నుంచి యాక్టివ్గా ఉన్నాను, జిల్లా ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పి. 2012లో నేను చేస్తున్న కార్యక్రమాల్లో సేవను గుర్తించి తెలుగుదేశం పార్టీ 2012లో నన్ను తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా చేశారండి. ఆ తర్వాత 2009లో సమైక్యాంధ్ర ఉద్యమం స్టార్ట్ అప్పుడే పునాదులు దొక్కుతూ ఉంది. ఈ తెలంగాణ ఉద్యమం బలపడతా ఉంది. ఆ మూమెంట్లో 2010 నుంచి 2014 దాకా కూడా నేను అన్ని విద్యార్థి యువజన సంఘాలు సమన్వయం చేసుకుంటూ ఈ సమైక్యాంధ్ర విద్యార్థి చేసి కన్వీనర్గా వ్యవహరించడం జరిగింది. తర్వాత 2012 నుంచి 2015 వరకు నేను తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్గా చేసి అనేక అప్పటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని నా వంతు పాత్ర, నా ముద్రను వేయటం జరిగింది. దాన్ని అందరూ అభినందించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ దూరం అవడం జరిగింది. తర్వాత కొంచెం వ్యక్తిగత ఇంట్లో మా మదర్కి ఆరోగ్యం బాగుపడడం కానీ కొన్ని సమస్యల వల్ల నేను కొంచెం స్లో అవడం జరిగింది. 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉండటం జరిగింది. అయినా పదవి ఉన్నా లేకపోయినా నా కార్యక్రమాలు ఆగవు సార్. ఏదో రూపాన మేము నా ప్రోగ్రామ్స్ ఆగవు, చేస్తూనే ఉంటాను. పార్టీకి నా వంతు సేవ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత 2017లో నేను గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కావాలని చెప్పి ఉద్దేశంతో అప్పుడు అందరినీ కలవడం జరిగింది. అందరూ సపోర్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకున్నారు, తెలుగు యువతని బీసీలు కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము స్వాగతించాం. తెలుగు యువతను బీసీలు కేటాయించడం వల్ల బీసీలకు ఇవ్వడం జరిగింది. తర్వాత జనరల్ సెక్రటరీగా నాకు ఆ పదవి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మళ్ళీ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం వచ్చిందండి. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కూడా అనేక రూపాల్లో ప్రజలకు ఏ విధంగా అయితే చైతన్యపరిచే విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఢిల్లీ దాకా వెళ్ళాం, ఉద్యమం చేస్తాం. మోడీ గారు వచ్చినప్పుడు కూడా నిరసన. అవును సార్, మోడీ గారు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, రాష్ట్రానికి రావాల్సిన సమస్యల మీద పోరాడాల్సిన అవసరం మా పైన ఉంది కాబట్టి యువత పైన మేము ముందుకు వచ్చి మళ్ళీ అప్పుడు కూడా విరోచితంగా పోరాటం చేయడం జరిగింది. ప్రజల నుంచి వీటన్నిటికి సంబంధించి యూత్ లీడర్గా కొనసాగుతున్నారు కదా, ప్రజల నుంచి అన్ని వర్గాల వారి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? మిమ్మల్ని ఒక పార్టీ నాయకుడిగా అభిమానిస్తున్నారా, లేదంటే ఇప్పుడు ఏర్పడిన జేఏసీ నాయకుడిగా అభిమానిస్తున్నారా? ఎక్కువగా ఎవరి దగ్గర నుంచి అప్లాజ్ ఉంటుంది? ప్రజల్లో చూసుకుంటామంటే సార్, ఈరోజు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా, విద్యార్థులు యువతలో కానివ్వండి, మా ప్రాంతంలో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా
అంటే మా వైఫ్ వాళ్ళది తాడికొండ నియోజకవర్గంలో ఉన్నారు, అనంతారం గ్రామం. మా మదర్ వాళ్ళు తాడికొండ నియోజకవర్గం. అలాగే మా ఫాదర్ వాళ్ళు సత్తనపల్లి దగ్గర మాదల. అలా నర్సరావుపేట హోమ్ టౌన్ చిన్నప్పటి నుంచి గుంటూరులో సెటిల్ అయ్యాం. అలా గుంటూరు జిల్లాలో నేను అందరికీ సుపరిచితంగా ఉండటం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కుతంతాలు ఛేదించుకుంటూ ముందుకెళ్తాను ఉంటాను. ఎక్కడ వెనకడిగేయడమో మాకు తెలియదు. నేను ఒక్కడున్న వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడతాను. ప్రజలందరూ నన్ను ఏమంటారంటే అందరూ చిచ్చరపీడిగా అంటూ ఉంటారు. అంటే ఒక పేరు పెట్టారు అప్పుడు మీడియా వాళ్ళు కానివ్వండి, అందరూ కానీ సోదరులందరూ. కాకపోతే ఎక్కడున్నా నేను ఏంటంటే వీరోచితంగా పోరాటం నాకు ముందు నుంచి అలవాటు కాబట్టి నా జీవితం పోరాటాలకు అంకితం అండి. ప్రజల నుంచి ఎక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటే ఫేము అప్పుడు చూస్తే యూత్గా పార్టీలోనే పనిచేశారు. దాని తర్వాత ఇష్యూస్ మీద ఒక్కొక్కటి రేషియో పెంచుకుంటూ వెళ్ళారు. ఇవాళ జేఏసీ నాయకులు యూత్ లీడర్ అంటే మిమ్మల్ని చూస్తున్నారు. సంబంధించి అమరావతి జేఏసీ రక్షణ సమితి సంబంధించి మీరే కనిపిస్తున్నారు. అందుకనే మీకు ఈ లైఫ్ హ్యాపీ అనిపిస్తుందా? ఒక రైతుల ఉద్యమంగా రైతుల కోసం పోరాడుతున్నప్పుడు మీకు హ్యాపీ అనిపిస్తుందా? పార్టీలో పనిచేస్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుందా? అసలు ఈ రెండింటికి సంబంధించి జనాల నుంచి అప్లాజ్ ఏది ఎక్కువ వచ్చింది? ముఖ్యంగా ప్రజలు నన్ను ఎక్కడైనా కలిసినప్పుడు బాగా చేస్తున్నావురా సాయి, నేను చాలా బాగా పోరాడుతున్నావు, బాగా ముందుకు వస్తున్నావు అంటే నాకు గర్వంగా ఉండేది ఎవరికైనా. కానీ దానికంటే ఆత్మసంతృప్తి అని ఒకటి ఉంటుందండి. సరే నా వంతు నేను సమాజానికి ఏదో ఒకటి చేస్తున్నాను, చెయ్యాలి. నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మోరల్ వాల్యూస్తో పెంచడం జరిగింది. ఈ ఇంట్లో కూడా ఎంప్లాయీస్ ఫ్యామిలీ కావటం వల్ల కొంచెం అంతా డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది కాబట్టి నా ప్రకారంగా వెళ్తూ ఉంటాను. ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఒక సోషల్ కాజ్తో పోరాడాలని చెప్పి సామాజికంగా ఉండాలని నా కోరిక అండి. అది పార్టీ కానివ్వండి, పార్టీలకు సంబంధం లేకుండా అతీతంగా కానివ్వండి, సోషల్ కాజ్తో ముందుకెళ్ళాలనే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. కానీ పార్టీ అంటే అభిమానం ఉంది, తెలుగుదేశం పార్టీలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సిద్ధాంతాలు బాగుంటే బడుగు బలహీన వర్గాల కోసం గతంలో అన్న ఎన్టీ రామారావు గారి పార్టీ కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా చేస్తుంటే ఆ సంతృప్తి ఇంకోటండి, వేరేది. అదొక ఎక్స్టర్నల్. అది ఎక్స్టర్నల్. ఈరోజు ఈ రాజధాని ప్రాంతం అనేది ఇది బాధాకరమైన విషయం. రైతులను ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులు పోరాటం చేస్తుంటే మనం ఏం చేయలేమా? మనం కూడా ఏదో ఒకటి రైతుల కోసం చేయాలా? మన ప్రాంతం ఈరోజు ఈ నెల న్యాయం అడుగుతూ ఉంది. అంటే యూత్ నుంచి అసలు ఎట్లాంటి సపోర్ట్ వస్తూ ఉంది మీకు? మీరు గ్యాదర్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, కొత్త ప్రాంతాలు పర్యటిస్తున్నప్పుడు వాళ్ళల్లో వచ్చి స్వచ్ఛందంగా వస్తున్నారా? కనీసం వస్తున్నారండి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెడతా యువతని అణిచివేయాలి, ఉద్యమాన్ని చూస్తూ ఉంది కాబట్టి కొంచెం ఇంట్లో కూడా పిల్లలు యూత్ భయపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం మా సిద్ధాంతాలు నచ్చితే మాతో నడిచేవాళ్ళు ఫస్ట్ నుంచి మా కేటర్ మాకున్నారు, దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. కానీ మేము ఒకటే కేసులకు భయపడేది లేదండి. అది ఎటువంటి సమస్య ఎదుర్కొంటాం తప్పితే కేసులకు భయపడితే ఇంకెందుకండి మేము రాజకీయ నాయకులుగా తిరగటం, ఇంకెందుకండి సోషల్ మీడియాలో ప్రజల ముందు మేము డబ్బు కొట్టుకుని తిరగడం అనవసరం అండి. ఒక లీడర్గా ఎదగాలంటే అన్నిటికీ తెగించి ముందుకు రావాలి. ఈరోజు పోలీసులు కేసులు పెడుతున్నారా, మనకెందుకులే మన ఉద్యమం ఆపేద్దామంటే ఇంకా అది వేస్ట్. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ రీసెంట్గా ఈ అమరావతి ఇష్యూలో నా మీద నాలుగు సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేయడం జరిగింది. సెక్షన్ అది బెయిల్ తీసుకున్నామండి. బెయిల్ తీసుకున్నాము. రీసెంట్గా కొంతమంది పోలీసులు కూడా బెదిరించడం జరుగుతుంది. అర్ధరాత్రి ఇళ్ళకి వస్తున్నారు, 1:30కి ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని ఎస్పీ గారి కార్యాలయానికి పిలిచి కౌన్సిలింగ్ మర్యాదపూర్వకంగా వారింగ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, బెదిరింపు సందర్భాలు ఉన్నాయి. కాకపోతే నేనేంటంటే నాతో పాటు జరిగిన అంచెలు కూడా చెప్తాను, దేనికైనా సిద్ధపడి ఉందాం, మనం ముందుకు వెళ్ళాలా, మనం సోషల్ కాజ్తో పోరాడుతున్నాం, అది సక్సెస్ అవ్వాలా, అది మనం ప్రయత్నించి ఓడిపోదాం, ఏదైనా ప్రయత్నం చేయడంలో మాత్రం లోపం ఉండకూడదు అని అందరికీ చెప్పడం జరుగుతుంది, మోటివేట్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా చెప్తున్నాం, వాళ్ళని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు మేమంటే యువతలోకి వచ్చేస్తాం, యువజన చేసి ఫామ్ అయి ఉన్నాం. విద్యార్థులు కూడా ఏంటంటే దిశానిర్దేశం చేస్తున్నాం, మీరు ఎప్పుడు కేసులు ఎదుర్కోవద్దు, మేము ఏదన్నా మేము ఉంటాం, మేము ముందు ఉంటాం, మాతో పాటు. ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా థ్రెట్టింగ్స్ కానీ అట్లాంటిది ఏమైనా వచ్చిందా? మీరు పర్సనల్గా కాకుండా అందరినీ టార్గెట్ చేస్తున్నారు, మీ మీద కూడా పడిందా? పడిందండి. అది ప్రస్తుతం అది నడుస్తూ ఉంది. మా మదర్ని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే గతంలో ఏంటంటే గత ప్రభుత్వాలు చూసామండి, పర్సనల్ లైఫ్లోకి రాలేదండి ఎవరు. గతంలో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా వారి ప్రభుత్వంలో కూడా ఏంటంటే పర్సనల్గా ఫ్యామిలీని వెనక ఏంటి వ్యక్తిగతంగా దెబ్బతీసే కుట్రలు కానివ్వండి, ఇలా అక్రమ కేసులు పెట్టడం లేదండి ఎక్కడ. ఈ కొత్త పొంతలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజకీయాలను కొత్త పొంతలు తగ్గించారు.
కానీ రైతులందరినీ ఒకసారి మీకు ఏం కావాలో మాట్లాడడానికి మంత్రి గారు పిలిచారని అంటారు, అది నిజమేనా? ఎవరు? కొడాలి నాని గారు పిలిచారు చర్చలకి అని అంటారు. లేదండి, వాళ్ళు ఇంకా రైతులను రెచ్చగొడుతున్నారు, రైతుల ఉద్యమాన్ని అవమానిస్తున్నారు, రైతుల త్యాగాలను గౌరవించకుండా అగౌరవంగా మాట్లాడటం, ఏదో ఒక సెటైర్ వేయటం, మీడియా సాక్షి ఏదో అంటే రైతులు ఇంకా మానసిక వేదన గురవుతా వాళ్ళు ఇంకా లేని సమస్యలు వస్తూ ఉన్నాయండి. పాపం ఈరోజు రాయదంటే 80 రోజులుగా ఉద్యమం చేస్తున్న ఒక్కొక్కరు పాపం జుట్టు ఊడిపోతాం, కొంతమందికి ఏమో అసలే ఆయాసం రావటం, చాలా దగ్గు రావటం, ఇబ్బందులు రైతులు ఉన్నారండి. మేము కూడా చైతన్య పరుస్తున్నాం. అంటే ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నారు? రోజు ధర్నా చేస్తున్నారా? ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అక్కడ? రైతులా లేకపోతే మేము? రైతులు కానీ మీరు కానీ? రైతులు వచ్చేసేసి ఇప్పుడు తాడికొండ అడ్డు రోడ్డు 14 మైలు కానివ్వండి, పెద్దపర్మి గ్రామం కానివ్వండి, తుళ్ళూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, పెనుమాక, అట్లా అన్ని చోట్ల ఏం జరుగుతుందంటే రాయపూడి మైనార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, సోదరిమణులు, వీళ్ళందరూ అక్కడే ఉద్యమం చేస్తూ ఉన్నారు. రోజు కూర్చుంటున్నారండి, ఊరు మొత్తం నిరసన చేయటం, అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు, ఒక గుంటూరు కృష్ణా కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్లు వేసుకొని వస్తున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు, వాళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారు. మీరు మా కోసం చేస్తున్నారమ్మా, ఇది మన కోసం ఉద్యమం, అమరావతి అనేది మన రాజధాని, మన ఉద్యమం కాబట్టి మీరందరూ మీకు వినూత్నంగా మేము ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వానికి భయపడి ఈ పోలీసులు కేసులు వాటికి భయపడి ప్రజలు బయటట్లే కానండి, ఇది కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగ్గుద్దండి. అది కాకపోతే ఇవాళ బాగుండొచ్చు, రేపన్నది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు, అది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరు? ముఖ్యంగా సార్ నాకు గాడ్ ఫాదర్ అనేది ఫస్ట్ నుంచి నేను చంద్రబాబు నాయుడు గారు నాకు గాడ్ ఫాదర్ అండి. కాకపోతే మాకంటూ ఒక నాయకుడు అండగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 2014 నుంచి మాకు గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఎంపీకి వచ్చారు, నీతి నిజాయితీగా స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు, అంతేగాని మిగతా కొంతమంది ఉన్నారులేండి అలా మాట తప్పరు. ఆ మాట తప్పట్లేదు కాబట్టి ఆయన నైజం మాకు నచ్చింది. ఆయన వే ఆఫ్ ఫైటింగ్ కానివ్వండి, కొంచెం పార్లమెంట్లో కానివ్వండి, అసలు ఆ యూత్కి ఒక ఐకాన్ లాగా నిలిచారు. కాబట్టి మాకేంటంటే అది ఆ భావాలన్నీ మాకు నచ్చినాయి, ఆయన సిద్ధాంతాలు భావాలు మాకు నచ్చినాయి. ఆ పోరాట పట్టింపు కానివ్వండి, పార్లమెంట్లో అతను ప్రస్తావించి తీరు కానీ మాకు నచ్చి యూత్ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మేము కూడా ఎలక్షన్స్ అప్పుడు గత ఎలక్షన్ కానివ్వండి, మొన్న ఎలక్షన్ కానివ్వండి, నామినేషన్ దగ్గర నుంచి గెలిచే వరకు సార్తోనే ఉన్నాం. అంటే గల్లా జయదేవ్ గారు కాకుండా, తెలుగుదేశం పార్టీ నాయకులు కాకుండా మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా సామాజిక కార్యకర్తలు నాయకులు కావచ్చు, వీళ్ళల్లో మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? అంటే పార్టీలకు అతీతంగా అయితే ఎవరు చేయలేదు కదండి. నాకంటూ నా ఫ్రెండ్ సర్కిల్ సాయి మిత్రమండలం గుంటూరులో ఉందండి. మేము ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అటు ఉత్తరాంధ్ర ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, వైజాగ్ అప్పుడు కానివ్వండి, మందులు పంపించాం. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి చాలా రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నా ఫ్రెండ్ సర్కిల్ సొంతంగా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. దానికి అనుగుణంగా వెళ్తూ ఉన్నాం. అలాగే ఇంకా మా బంధువులు కానీ గుంటూరులోనే మా బంధువులు ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు ఉన్నాయి నాకు అందరితో. అందరూ నాకు బాగా వినూత్నంగా నిలుస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యమం నుంచి వెనక్కి వెళ్ళిపోదాం అని అనిపించలేదా? ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు కానీ, అరెస్టులు చేస్తున్నప్పుడు కానీ? కొంచెం అరెస్టులు చేసి పోలీసులు కొంతమంది బాగానే ట్రీట్ చేస్తారు సార్. కొన్ని సందర్భాల్లో మరీ దారుణంగా నీచంగా ట్రీట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. బాత్రూమ్ పక్కన కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. మిమ్మల్ని కూర్చోబెట్టారా? అంటే ఇంకా పోలీస్ స్టేషన్ అంటే ఇంకా వాతావరణం తెలిసిన విషయం మనకి. కొంచెం అట్లా కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి, బెదిరించిన సందర్భాలు ఉన్నాయి, వేరే కేసులు ఇరికిస్తామన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు కొంచెం భయం వేసిన సార్. మనం ఇందాక చెప్పడం భయపడితే ఇంకా రాజకీయాలు తిరగడం వేస్ట్. ఈ మీడియా సాక్షిగా మీడియాల ముందు మాట్లాడటం, అడ్రస్లు చేయడం అనేది ఇంకా నా అభిప్రాయం ఏంటంటే ఇంకా అవన్నీ అనవసరం. కాబట్టి దేనికైనా తెగించి ముందుకెళ్ళాలా, పోరాట పటిమతో ముందుకు సాగాల, ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్ళాలా ముఖ్య ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. అంటే పోలీసులు అసలు ఎవరి వైపునే ఉంటారు? నిజం వైపు ఉంటున్నారా, న్యాయం వైపు ఉంటున్నారా, లేదా ఓ పార్టీకి అధికారానికి కొమ్ము కాస్తున్నారు? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ పోలీస్ వ్యవస్థను గౌరవించింది సార్. పోలీసుల్ని ఎలా గౌరవించింది. కార్యకర్తల నాయకులు కూడా ఏదైనా ఎట్లా పడితే అటు రికమెండేషన్ చెప్పిన ఉండేది కాదు. ఒక నిష్పక్షపాతంగా, ఒక జవాబుదారీతనంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ పోలీస్ వ్యవస్థని చాలా సొంత ప్రయోజనాలకి, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వాడుకుంటాం. చాలా దుర్మార్గం అండి. ఈరోజు హైకోర్టులు కూడా చెవట్లు పెడతా ఉన్నాయి. మొన్న కూడా డీజీపీ గారు హైకోర్టు మెట్లు ఎక్కారు.
గుంటూరు జిల్లా ఎస్పీ గారు వెళ్ళారు. కాబట్టి ఇది ఇప్పుడు ఏంటంటే అండి, పోలీసుల్లో కూడా లోపలుండి ఎవరు బయటపట్ల, ప్రభుత్వం అన్న వాళ్ళ బాగుంది కాబట్టి అంతా బాగుంది కదా సార్, బయటపట్టలేదు ఎవరు. రేపు ఏమైందంటే ఇది ఇంకా కొనసాగుతూ ఉంటుంది, ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటుంది. పోలీసులు అందరూ మీ ప్రైవేట్ కేసులు పడుతూ ఉంటాయి, కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళలో కూడా అంతర్గతంగా ఒక ఆలోచన మొదలైద్ది, మనకేంటి పరిస్థితి, మనకి దుస్థితి ఏంటి, మనం ప్రశాంతంగా మన ఉద్యోగం మనం చేసుకోవాలా, ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ఉండాలా. ఇలా ఒక పార్టీ కొమ్ము కాసి ఒక పార్టీ నా కార్యకర్తలనేమో ఏం కాకుండా ఇంకో పార్టీ కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు, మహిళల మీద కేసులు పెట్టడం, సబ్జెక్టులు పంపించడం ఏంటిదంతా అని వాళ్ళలో అంతర్గతంగా భావన స్టార్ట్ అయింది. అప్పుడు ఆ రోజు ఉంటుందండి. తర్వాత ఈ ఒక ఆలోచన ఏమైందంటే రేపు ఎలక్షన్ మీద పడింది ప్రభావం, వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. మొన్న ఒక అవకాశం ఇద్దాము, నేను విన్నాను, నేను ఉన్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి అన్నారు కాబట్టి ఉద్దేశంతో ప్రజలందరూ ఓట్లు వేయడం జరిగింది. కానీ రాష్ట్రం అంటే 3 ప్రాంతాలు, ఇంతకుముందు హైదరాబాదు మొత్తాన్ని అభివృద్ధి చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట అభివృద్ధి చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని కొంతమంది వాదన. అవును, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండడం ఆ ప్రాంతం వాళ్ళకి చాలా ఇష్టమని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అడ్డుకున్నారని ప్రజలే రీసెంట్గా కాబట్టి మరి ఇట్లాంటప్పుడు అమరావతిని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారనేది ఒపీనియన్. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, రాజధాని అనేది కనీసం 30,000 ఎకరాలు ఉండాలి, రాజధాని అమరావతిలో ఉంటే రాష్ట్రానికి మధ్యలో ఉండాలా, అందరికీ అందుబాటులో ఉండాలా అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆమోదిస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం ప్రతిపక్షం ఇద్దరి సమన్వయంతో ఆమోదంతోనే అమరావతి రాజధాని అనేది పునాదులు పోసుకుందండి. ప్రజలు దాన్ని నమ్మి ఇచ్చారు. ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదండి, ప్రజలు సర్కార్కి ఇచ్చారు, గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ రకంగా ప్రభుత్వాలు మారాక రాజధానులు మార్చుకుంటామంటే రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇంకో చోట పెడతామంటే భావ్యమా అండి? మీరు అంటం జరిగింది, అంతా ఒక చోట ఉంటే ఎట్లా ఇబ్బంది పడతాం కదా. ఆ రోజు మన రాష్ట్రం విడిపోయింది, హైదరాబాద్ విడిపోయాక. సార్, ఉత్తరాంధ్రలో వైజాగ్ అనేది ఒక ఆర్థిక రాజధాని ఎప్పటి నుంచో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెట్టుబడులు వచ్చే సిఐఏ సమావేశాలు కానివ్వండి, పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు ఏమైనా వైజాగ్లోనే పెట్టడం జరిగింది సార్. ఆల్రెడీ వైజాగ్లో ఎస్టాబ్లిష్డ్ సిటీ సార్, వెల్ డెవలప్డ్ సిటీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని వైజాగ్. ఇటు చూసుకుంటే అనంతపురంలో కియా పరిశ్రమ మేము అడిగామండి, గుంటూరు కృష్ణా జిల్లా పెట్టాలి మేము అడిగామా? ఆ రోజు పెడతా మేము అడ్డుకున్నామా? లేదుగా. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, మన పాషన్ డెవలప్ అయ్యింది, అటంతా బీడు భూములు అటు డెవలప్ అయ్యే ఉద్దేశంతో కియా పరిశ్రమ అక్కడ తీసుకొచ్చారు. ఒక సెల్కాన్, ఒక హీరో హోండా, ఒక అశోక్ లైలాండ్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? రాయలసీమలో ఉన్నాయి. ఆ రకంగా ప్రకాశం జిల్లాకి పేపర్ మిల్ కూడా తీసుకొచ్చారండి. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ కేసుల కోతల కూల్చివేతల రద్దుల ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటినీ రద్దు చేసి పంపించేయటం అనేది ఎంతవరకు భావ్యం అండి? మరి మీరు చేస్తుంది ఏంటి? వచ్చిన కంపెనీని ఎల్లగొట్టారు, పంపించేస్తున్నారు, తరివేస్తున్నారు. కియా పరిశ్రమ కూడా వాళ్ళకి సంబంధించి స్పేర్ పార్ట్ల పరిశ్రమ నాసిక్లో అటు మహారాష్ట్రలో పెట్టుకుంటాం వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు లులు అదానీ గ్రూప్ ఏమైనాయండి? హెచ్సిఎల్ వెళ్ళిపోయి వరంగల్లో పెట్టారు. ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల మధ్య కక్షని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బలి చేయడం అనేది దుర్మార్గం, దారుణం. దీన్ని యువత ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నా రాజకీయ లక్ష్యం అనేదండి, నా వయసు 31 సంవత్సరాలు. ఇప్పుడు 19 సంవత్సరాల వయసులో నేను ఫీజు రీయింబర్స్మెంట్ మీద పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను, ఎక్కడ ఆగట్లా. నా పోరాటం ఎప్పుడు ఆగదు. ఏదైతే సమాజానికి చేటు కలిగే సందర్భాలు ఎదురైనా, రాష్ట్ర సమస్యల్లో ఉన్న ముందు బయటకు వచ్చి పోరాడేది రావిపాటి సాయికృష్ణ. రావిపాటి సాయికృష్ణ ఎన్నికల్లో పోటీ చేయడా? అది అనేది ఎన్నికలు అనేది సార్, అది నా వయసు ఇంకా ఉంది, పార్టీ అనేది ఉంది. కొన్ని సిద్ధాంతాలు అంటే పార్టీ ఏదైనా ఆదేశించాలా, పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా పార్టీకి విధేయుడుగా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడుకి విధేయుడిగా ఉన్నాను, పార్టీకి విధేయుడిగా ఉన్నాను. కాబట్టి వారు సూచిస్తే అప్పుడు ఆలోచిస్తామండి. అప్పటి వరకు నా పోరాటాలు కానీ నా కార్యక్రమాలు ఏ ఆగవు. నా వంతు నేను పార్టీకి సేవ చేస్తూనే ఉంటాను, ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటాను. యువతకు సంబంధించి విదేశీ విద్య కావచ్చు, లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రజెంట్ రిలీజ్ చేయట్లేదు అని చెప్తా ఉన్నారు. వీటి మీద ఏమైనా కార్యాచరణ రూపొందించారా?
ఆల్రెడీ మా యువనేత నారా లోకేష్ గారు రీసెంట్గా తెలుగు యువత సమావేశం వర్క్షాప్ పెట్టడం జరిగిందండి. అన్ని అనుబంధ సంఘాలని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ వద్దాం ఉద్దేశంతో పెట్టండి. గ్రామ మండల కమిటీల ద్వారా ముందుకెళ్ళాలని చెప్పి ఏమంటాం ఆదేశించారు. దిశానిర్దేశం కూడా చేశారు. అందులో భాగంగా పార్టీ వాళ్ళనేమో ఏదైతే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక నిరుపేదలు 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు పెడితే అన్నం పెడితే వాళ్ళు ఎంతో సంతోషంగా తినేవాళ్ళు. ఈరోజు రద్దు చేయడం వల్ల పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోరాటం చేయమని పార్టీని ఆదేశించారు. అలాగే మా తెలుగు యువతని ఏదైతే ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ఉందండి, గతంలో నిరుద్యోగ భృతిని ఇచ్చారు కదా, 6.5 లక్షల మందికి ఇచ్చారు. 2,000 చొప్పున ఇచ్చారు. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం బడ్డెన్ తగ్గడానికి ఆసరాగా ఉంటానికి కల్పించారు అర్హులను గుర్తించి. అది రద్దు చేశారండి ఈ ప్రభుత్వం రంగానే. దాని మీద పోరాటం చేయమంటే రీసెంట్గా గుంటూరులో ఉపాధి కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎండగడదాం ఉద్దేశంతో ఉన్నాము. ఇంకోటి కూడా ఈరోజు వాళ్ళు మీరు అడగొచ్చు, నిరుద్యోగ భృతి ఇచ్చారు మేమని చెప్తున్నాము, మరి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కదా సాయి కృష్ణ అనొచ్చు. ఏమంటూ ఇచ్చారండి? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఎంత ఇచ్చారండి? 2,000 రూపీస్ ఇచ్చారండి. వాలంటీర్ ఉద్యోగాలు జీతం ఎంతండి? 5,000 జీతం. ఓకే, ఇచ్చారండి, సంతోషం. దాంట్లో కటింగ్స్ పెడుతున్నారా ఏమో మాకు అనవసరం. యువతని ప్రధానంగా ఒక ఉన్నత చదువులు చదివి గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకోవాల్సిన యువతను తీసుకెళ్ళి మీరు ప్రభుత్వం మద్యం దుకాణంలో మద్యం అమ్మిస్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అండి? దీని మీద యువత ఒకసారి పునరాలోచించుకోవాలా. ఈ రాష్ట్రంలో ఉన్న యువత పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యం అమ్మించడం కానివ్వండి, ఇంకా ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి మా కొడుకు లేదా కూతురు అనే ఉద్దేశంలో వాళ్ళు ఆశల్లో ఉంటారండి. ఈరోజు ఉద్యోగాలు తీవ్రంగా నిరుద్యోగం ఉండబట్టే కదా కనీసం దానికైనా వెళ్ళగలిగితే పరిస్థితి అండి. టెంపరీ చేసుకుంటారండి. ఓకే, ఈరోజు ఉద్యోగాలు ఇవ్వటం అంటే అండి ఈ గ్రామ వాలంటీర్లు యువతను మద్యం షాపుల్లో దుకాణాల్లో పెట్టడం ఈ కాదండి. ఉద్యోగాలంటే పెట్టుబడులు తీసుకురావాలా, సంపద సృష్టించాలా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి తీసుకురావాలా, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఒక రాజధాని అనేది పటిష్టంగా ఉంటే ఇందా చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ వస్తాయి. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కియా పరిశ్రమలు కానివ్వండి, ఇంకెన్ని పరిశ్రమలు అయితే తెచ్చారో, సెల్ ఫోన్ కంపెనీలు కానివ్వండి, హీరో హోండా కానీ, అశోక్ లైలాండ్ కానివ్వండి, పేపర్ మిల్స్ కానివ్వండి, సృష్టించాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళారండి. మరి నువ్వేం చేసావు ప్రభుత్వం? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా మీరు ఏం చేశారు? మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏంటి? కొత్త మందు సీసాల కంపెనీలు తెచ్చారండి మీరు అన్న? ఉన్న మద్యం కొత్త బ్రాండ్ కాకుండా కొత్త మద్యం లోకల్ బ్రాండ్ అది మీరు తెచ్చిన కంపెనీలు ఏంటంటే ఏదో నేను చూడటం జరిగింది సోషల్ మీడియాలో. గెలాక్సీ అంట, యాపిల్ అంట, రకరకాలు డూమ్ అంట, బూమ్ అంట, ఈ రకంగా మీరు తెచ్చిన కంపెనీలు మద్యం కంపెనీ తెచ్చారు. గత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కంపెనీని తీసుకొస్తే మీరు తెచ్చింది ఏమో తెచ్చారు? ఆల్కహాల్ లిక్కర్ కంపెనీని తీసుకొచ్చారు. చివరిగా రైతులు జేసీ నాయకుడిగా, యూత్ నాయకుడిగా మీరు చెప్పాలనుకునేది ఏంటి రాష్ట్ర ప్రజలకి? రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పునరాలోచించుకోవాలా. జరుగుతున్న అన్యాయాన్ని బయటకు వచ్చి ఎండగట్టాలా. ఇది ఒక రాజధాని 29 గ్రామాల 22 జిల్లాల సమస్య అయితే కాదు. ఇది ప్రభావం మన 5 కోట్ల ఆంధ్రుల మీద పడుతుంది. కాబట్టి యువత విద్యార్థి లోకం కదిలి బయటికి వచ్చి పోరాడకపోతే రేపు ఏమైందంటే మన రాష్ట్రం కూడా మరో బీహార్ లాగా మారే పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటా ఉంటే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంకి ఒక రాజధాని ఉన్నప్పుడు 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి మనకి 3 రాజధానులు అవసరమా? ఎంత ఖర్చు అండి? ఈరోజు మంత్రాలయం వాళ్ళు కానివ్వండి, రాయలసీమ వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు 6 రాష్ట్రాల రాజధానులు దగ్గరగా ఉన్నాయి, మన రాజధాని వైజాగ్కి వెళ్తే మా పరిస్థితిని అడుగుతూ ఉన్నారు. రాజధాని అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండాలా, కేంద్ర బిందువుగా మధ్యలో ఉండాలి. ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని వేల కోట్ల ఆదాయం అక్కడ వెంచించడం జరిగింది. 8,000 కోట్లు కానివ్వండి. ఏదైతే ఇంకా గట్టిగా ఒక 20-25 కనుక పెట్టుంటే సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ చెప్పడం జరిగింది. ప్రభుత్వం అయిపోయిందండి, ఇక్కడ రాజధాని అయిపోయింది, అంతా ఏర్పాటైంది. ఒక అసెంబ్లీ ఉంది, ఒక సెక్రటరియట్ ఉంది, ఒక హైకోర్టు ఉంది. ఇది ఆల్రెడీ ఎన్జిఓస్ కానివ్వండి, వివిధ అధికారులకు కానివ్వండి, రకరకాల గృహ సముదాయాలు అయిపోయినాయి, అంతా రెడీ అయింది. సీడాక్సిస్ రోడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి ఈ రకంగా చేయడం దారుణం. కాబట్టి యువత ఒకసారి పునరాలోచించుకోండి. ఇది ఖండించాల్సిన అవసరం మన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా 5 కోట్ల ఆంధ్ర జరుగుతున్న అన్యాయం ఇది. 5 కోట్ల ఆంధ్రకి 1 స్టేట్ 1 క్యాపిటల్ అనే ఉద్యమం ముందుగా అభివృద్ధిని ఎగిసిపడాలా, యువతలో చైతన్యం రావాలా. ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థల్లో కూడా
ఏదైతే ఈ ఈ ఈ కేసుల కోతల రద్దుల కూల్చివేత ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని మద్యానికి డబ్బులకి అమ్ముడు పోకుండా ఓట్లు వేసే విధంగా ప్రజలను చైతన్యపరచాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి రావిపాటి సాయికృష్ణ గారి ఆలోచన అభిప్రాయాలు. నియోజకవర్గం వారీగా కాకుండా జిల్లా వ్యాప్తంగా యూత్ కార్యక్రమాల ద్వారా, అలాగే జేఏసీ అమరావతి రైతుల తరపున జేఏసీ ఏర్పాటు చేసి దాంట్లో యూత్ నాయకుడిగా అనేక కార్యక్రమాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉద్యమం దిశగా పూర్తి స్థాయిలో 82 రోజుల నుంచి అమరావతి ఉద్యమంతో పాటు మిగతా రోజుల్లో ప్రజా సమస్యల మీద ఎప్పుడు పోరాడుతుండే వ్యక్తి రావిపాటి సాయికృష్ణ. ఈ సందర్భంగా తెలియజేసింది రాజకీయాల్లో ఉండాలి, కానీ ఈ సామాజికంగా ఏదైతే ఉద్యమం తరపున పోరాడుతున్నప్పుడు అత్యధిక సంతృప్తి కలిగిందని, రానున్న రోజుల్లో కూడా ఉద్యమంలో కష్టపడి పనిచేసి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాజధానిని తరలకుండా చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్.